మన ఎస్ఎల్ఏకు కమిషనర్ సార్కు ఏఈ సార్కు అందరికీ మరి మన యూత్ అందరికీ గణేష్ కూర్చొని గణేష్ని యూత్ని అందరినీ నమస్కారం. ఒకటే తమిళ్లో మీరందరూ మనమంతా అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేసేటోళ్ళము. అదే మనసులో పెట్టుకొని పండుగ మంచిగా తృప్తిగా చేసుకుంటే మన ఊరికి పేరు వస్తుంది, మన మండలికి పేరు వస్తుంది. ఉమ్మడి మండలికి చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మన జన్మలో కూడా మన దగ్గర లొల్లి లొకటం అనేది కాలేదు ఎప్పుడు. అట్లనే కొనసాగితే మన పేరు మంచిగా ఉంటుంది. మెదక్ డిస్టిక్లో తూప్రాన్ ఉమ్మడి మండలం అంటే అరే యూత్ కూడా మంచోళ్ళు, పాపం ప్రేమగా మంచిగా కలిసిమెలిసి పండుగ చేసుకుంటారు అన్ని కులాలని మనం పేరు పొందాలి. అట్లాగా పేరు పొందాలి. మరి ఇంకోటి డిఎస్పీ గారిని నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు గణేష్ తీసుకోకపోతే కింద మంచిగా క్రేన్కు చెక్క పెట్టి ఉన్నట్టు ఉంటే వాళ్ళకు కూడా నీళ్ళలా విడిచిపెడితే మునిగి చేయితోటి నూకినట్టు ఉంటుంది సార్. అదొకటి దయచేసి క్రేన్ మంచిగా చూసి అప్పచెప్పండి వాళ్ళకు దయచేసి. ఇంకోటి ఏంటంటే, మనము ట్రాఫిక్లో పబ్లిక్లో న్యూసెన్స్ కాకుండా మన యాత్ర సాగించాలి. మరి మనము పోలీసుని ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బంది కావద్దు, మరి జనాలను కూడా ఇబ్బంది పెట్టద్దు. ట్రాఫిక్ అనేది మనమే ఒక 10 మంది కలిసి ఎవరైనా తాగోగాలు వచ్చినా వాళ్ళకి సంజాయించుకుంటా మనం తీసుకొని పోవాలి తప్ప ఎట్లయితే తాగిర్రా వీడిని కొట్టుర్రా పిట్టుర్రా అని ఒక్కరు చేస్తే 10 మంది చేస్తారు ఆయన మీద. అది కూడా మన మనిషే తాగినోడు. కానీ మనం కాపాడుకుంటా సంజాయించుకుంటా తీసుకొని వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళి ఏ న్యూసెన్స్ కాకుండా మనం పండుగలు చేసుకుంటే మన పోలీసు కూడా సహకారం చేస్తారు. మనం తప్పు చేస్తే ఇక వాళ్ళు వేసి లోపల నొక్కుతారు, మళ్ళీ తర్వాత బాధపడేది మనమే. ఏమంటే పోలీసు వాళ్ళకి ఇట్లా వేసినాక అట్లా వేసిరని. కానీ తప్పు మనం చేస్తేనే కదా వాళ్ళు చేసేది. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు మెయింటెనెన్స్ చేయకపోతే మీరు ఒక్కళ్ళు తప్పు చేస్తే 10 మంది మీద పడతారు. అది ఏమవుతుంది, మొత్తం గబ్బు అయిపోతుంది. అది ఇంకోటి మన టెంట్లల్లో మన గణేష్ దగ్గర దీపం పెడతాం. ఆ దీపము జర తిరుగులు ఇటుకలు పెట్టి హైడ్గా పెట్టుకోవాలి. అది గాడుపు కట్టి అయ్యేటన్నా తగిలితే మొత్తం మంటలు అయిపోయి. మరి ఇంకోటి ఏంటంటే కోతులు వస్తాయి, అది కూడా జాగ్రత్త. మండపంలో మనం కంపల్సరీ నైట్ టు డే ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. కోతులు వచ్చి కొబ్బరికాయ తింటాయి, లడ్డు తింటాయి. అట్లా తినే వరకు అది ఎవరో ఏదో అయితే మన మైండ్లో ఏమొస్తుంది అంటే, అరే ఎవడో మన లడ్డు వల్ల కొట్టినరా, ఎవడో మన కొబ్బరి పచ్చళ్ళు ఎత్తుకుపోయినరా, ఇట్లా న్యూసెన్స్ అవుతుంది. అందుకే మండపంలో మీరే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. నైట్ కూడా ఉండాలి, డే కూడా ఉండాలి. మరి ఇంకోటి ఏంటంటే, కింద మండపం వేస్తే భూమికి టచ్ అయినట్టు వేయాలి. సందు ఉండొద్దు, తిరుగులు సందు ఉంటే ఏదో ఒకటి జ్వరం వస్తుంది, అలా కుక్క వస్తుంది, లేకపోతే కోతులు వస్తాయి, ఏమైనా అవుతుంది. అదొకటి దయచేసి మంచిగా చూసుకోండి. నమస్కారం. థ్యాంక్ యూ సత్తర్ గారు. ఇంకెవరైనా ముస్లిం మత పెద్దలకు సంబంధించిన ఎవరన్నా మాట్లాడేవారు?